హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మిస్ కన్య. ఈరోజు మనం గుత్తొంకాయతో నువ్వుల కారం అండి చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే వంకాయ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి నువ్వులతో వంకాయ ఫ్రై చేసుకోండి. హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా గుత్తొంకాయ నువ్వుల కారం కోసం వంకాయల్ని, సన్నగా ఉన్న వంకాయలని తీసుకోండి. మరి ముదురు వంకాయలు కాకుండా కొంచెం లేత గుత్తొంకాయలు తీసుకోండి. తర్వాత నువ్వుల కారం కోసం ఒక కడాయి తీసుకొని అది కొంచెం వేడయ్యాక ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వేరుశనగ పప్పు వేసుకోండి. కొంచెం పల్లీలు వేసి ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నువ్వులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న వంకాయల్ని అటు ఇటు 4 పక్షాలుగా కట్ చేసుకొని అన్నీ అలాగే కట్ చేసుకొని ఆ ఉప్పు వాటర్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు అనేవి చేదు రాకుండా ఉంటాయి, కలర్ కూడా మారకుండా ఉంటుంది. వంకాయలన్నిటిని ఇలాగే కట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. తర్వాత ఒకసారి ఆ వాటర్లో మంచిగా కడిగినట్టు ఒకసారి చేస్తే అందులో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. తర్వాత ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసేసుకోండి. వంకాయలు వేసేటప్పుడు ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాలకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వంకాయలు వేసేసుకోండి. వంకాయలు చేదు రాకుండా ఉండాలంటే మనం వంకాయలు వేసాక కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ మనం ఇంకెక్కడ యాడ్ చేయమండి. ఇక్కడే కొంచెం సరిపడంత సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, నువ్వుల మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మెత్తగా. తర్వాత వంకాయల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా, అలాగే లోపలంతా ఈవెన్గా ఉడికేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వంకాయని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఏదన్నా పచ్చి ఉన్నా కూడా ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. తర్వాత అలాగే వంకాయలన్నిటిని బాగా కలర్ వచ్చేదాకా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే వంకాయ టేస్ట్ అనేది బాగుంటుంది, మరీ పచ్చిగా కాకుండా. చూసారా, ఇట్లా అయితే మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ మాత్రం అలాగే ఉంచండి. తర్వాత ఇక్కడ నువ్వుల కారాన్ని ఇలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్లో సిమ్లో పెట్టి మాత్రమే కారం అనేది యాడ్ చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. వెంటనే సిమ్లో పెట్టి చాలా లో ఫ్లేమ్ పెట్టేసి మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకోండి. కారం వేసాక ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న వంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు టర్న్ చేసుకోండి. ఈ వంకాయలకి కారం ఎలా పడుతుందంటే ఇక్కడ చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జస్ట్ స్పూన్తో ఇలా అనడం వల్ల ఏంటంటే కొంచెం అది విడిపోతుంది. మధ్యలో మనము కారం పెట్టేసుకోవచ్చు, అప్పుడు చేతికి కూడా అంటకుండా ఉంటుంది. ఇలాగే అన్ని వంకాయలకి అలాగే పెట్టేసుకోండి. జస్ట్ ఇలా స్పూన్తో కొంచెం సైడ్కి అనేసి కారం లోపల పెట్టేసేయండి. ఈవెన్గా అవుతుంది, అలాగే కారం అనేది వంకాయలన్నిటికీ పట్టి టేస్ట్ బాగుంటుంది. అంతే అండి. తర్వాత మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి గుత్తి వంకాయ నువ్వుల కారం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.